బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం అయితే 11వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నామినేషన్‌లో భాగంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ నువ్వా నేనా అన్నట్లు గొడవ పడుతున్నారనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ 11వ వారం ఓపెన్ నామినేషన్స్ పెట్టారు. ఇక అలాగే ఫస్ట్‌గా తనుజతో స్టార్ట్ చేసి ఆ తర్వాత భరణితో స్టార్ట్ చేశారనే చెప్పాలి. సెకండ్ నామినేషను ఇక భరణి అయితే రీతుని నామినేషన్ చేసి రీతు నిన్ను ఎప్పుడు నామినేషన్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదనే చెప్పాలి. సో నిన్ను నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే గనక నువ్వు టాస్క్‌లో ఏదైతే ఉన్నావో అది కరెక్ట్‌గా సంచాలకుగా నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా నువ్వు నీ గేమ్ కన్నా డెమాన్ పవన్ గేమ్ అలాగే డెమాన్ పవన్ కోసమే ఎలాగైనా గెలవాలనే డెమాన్ పవన్ కోసం నువ్వు ఏ నిర్ణయాలన్నా మార్చేస్తావు. వెంటనే ఫ్లిప్ అవుతూ ఉంటావు. సో నాకేమనిపించింది అంటే నీ గేమ్ కాన్సంట్రేషన్ కన్నా డెమాన్ పవన్ ఉంటే నువ్వు ఏదైనా మర్చిపోతావు. ఏ నిర్ణయాన్నన్నా సరే బిగ్ బాస్‌లో మార్చేస్తావు అంటూ ఈ పాయింట్ మీదే నేను నిన్ను నామినేషన్ చేయాలనుకుంటున్నాను అంటూ భరణి అయితే నామినేషన్ పాయింట్ ఇది చేశాడు. అలాగే సెకండ్ నామినేషన్‌లో భాగంగా దివ్యను కూడా నామినేషన్ చేశాడు. దివ్య నిన్ను నామినేషన్ చేయడానికి నా పాయింట్ ఏంటంటే నువ్వేదైతే క్వీన్ టాస్క్ ఆడావో ఆ టాస్క్‌లో చాలా బాగా నీ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. కానీ కొన్ని పనులు నాతో చేయించుకోవడం నాకు ఎలా అనిపించిందంటే పర్సనల్ గ్రజ్ ఏమన్నా తెచ్చుకుంటున్నావేమో అనిపించింది. ముఖ్యంగా అలాగే నువ్వేదైతే కమాండర్స్‌గా వెళ్ళినప్పుడు కమాండర్స్ టాస్క్‌లో నువ్వెవరికీ సపోర్ట్ చేయకుండా నేను ఎవరికీ సపోర్ట్ చేయను. మీరే నన్ను మెయిన్ కమాండర్‌గా పెడితే నా గేమ్ నేను చూస్తాను అనడం నాకు నచ్చలేదు. ఇక్కడ బిగ్ బాస్ ఎవరికి ఏం టాస్క్ ఇస్తే ఆ టాస్క్ 100% చేసి చూపించాలి. సో అలాగే నేను ఈ పాయింట్‌లతోనే నిన్ను నామినేషన్ చేస్తున్నాను అంటే దివ్య అన్నది మీరు ఎప్పుడో ఏదో ఒక రీజన్ వెతుక్కుంటూ ఉంటారు. సో నన్ను నామినేషన్ చేయడానికి అంటూ వేసుకుంది దివ్య. సో మీ దగ్గర నన్ను నామినేషన్ చేయడానికి ఏ పాయింట్ లేదు అంటూ దివ్య చెప్పడంతో ధరణి అన్నాడు అది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నా దగ్గర అయితే ఇవే పర్ఫెక్ట్ రీజన్స్ నామినేషన్ చేయడానికి నిన్ను అంటూ భరణి అయితే రీతుని దివ్యని నామినేషన్ చేశాడు. మరి ఈ వర్షన్లో ఎవరు కరెక్ట్ భరణి నామినేషన్ చేసిన పాయింట్లు కరెక్ట్ కాదని లేకపోతే రీతు దివ్య డిఫెన్స్ చేసుకున్నది కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై హ్యావ్ ఎ నైస్